model number 8. This model number 8 is nothing but eliminating theta. Eliminating theta అంటే thetaని నిర్మూలించండి. thetaని నిర్మూలన, theta కనబడకుండా చేయాలన్నమాట. దానికి మనం తీసుకోవాల్సిన ఈక్వేషన్స్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, త్రికోణమితి సర్వ సమీకరణాలు. మీకు ఎప్పుడైనా సరే ట్రిగ్నోమెట్రీ సిలబస్లో కంపల్సరీ మెన్షన్ చేస్తాడు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అని, త్రికోణమితి సర్వ సమీకరణాలు. ఎందుకంటే దాని రిలేటెడ్గానే మనం 3-4 మోడల్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో ఇది కూడా ఆ త్రికోణమితి సర్వ సమీకరణాల మీద ఆధారపడి ఉంది. ఏంటి సార్ ఆ త్రికోణమితి సర్వ సమీకరణాలు? వాట్ ఆర్ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే sin square theta plus cos square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus cot square theta is equal to 1. ఈ మూడింటి మీదే ఈ మోడల్ ఆధారపడి ఉంది. చాలా చాలా సింపుల్ మోడల్ అండి. అంటే మనం థీటాని నిర్మూలించి ఎక్స్ వైలో లేదా ఏ బిలో ఈక్వేషన్ రావాలి, థీటా కనబడకుండా చేయాలి. యూ హ్యావ్ టు ఎలిమినేట్ థీటా, దట్స్ ఆల్. ఓకే, సో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ బిట్ సింపుల్ బిట్ ఇస్తున్నాను. sin theta is equal to x, cos theta is equal to y అయినా ఓకే, ఆప్షన్స్ లో ఏవో ఈక్వేషన్స్ ఇస్తాడు. x square minus y square is equal to 1, x into y is equal to 1, x square minus y square is equal to 1, x square plus y square is equal to 1, y square minus x square is equal to 1. రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. అయితే మనకి తెలిసినటువంటి సర్వ సమీకరణం ఏంటి అంటే sin square theta plus cos square theta is equal to 1 అనేది ఇక్కడ బేసిక్ పాయింట్. sin square theta బదులు x square అని రాయండి, cos square theta బదులు y square అని రాయండి, is equal to 1. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఇది ఆప్షన్లో ఉంటుంది. సింపుల్గా ఉందా? దాని స్టాండర్డ్ కొంచెం అలా పెంచుకుంటూ వెళ్తాం. ఓకే, నౌ లెట్ us see one more thing. Question number 2, secant theta is equal to a, tan theta is equal to b అయినా secant theta విలువ a, tan theta విలువ b అయినా సర్వ సమీకరణం ఏంటి అనేది ప్రశ్న. సో మనకి తెలిసిన ఈక్వేషన్ secant square theta minus tan square theta is equal to 1 అయిపోయిందిగా. secant square theta అంటే a square, tan square theta అంటే b square, a square minus b square is equal to 1. అది ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు కూడా బేసిక్ లెవెల్ సింపుల్ క్వశ్చన్స్. ఇప్పుడు కొద్దిగా రెండు వేరియబుల్స్ అంటే ఎక్స్ వై ఏ బిలు ఉండేలాగా క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3, a sin theta is equal to x, b cos theta is equal to y అయినా a sin theta విలువ x, b cos theta విలువ y అయినా అది ప్రశ్న. దానికి సొల్యూషన్ ఏంటనేది చూసినట్లయితే మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడండి. sin theta is equal to x by a, cos theta is equal to y by b. క్లియర్? అప్పుడు మనకి ఏం తెలుసు, sin square theta plus cos square theta is equal to 1 అనేది మనకి తెలిసినటువంటి సర్వ సమీకరణం. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? x square by a square plus y square by b square is equal to 1.
ఓకే కదా, సింపుల్ గానే ఉంది. ఇందాక క్వశ్చన్ కి జస్ట్ ఏ తీసుకెళ్ళాలి అంతే. ఓకే, అలాగే సీకెంట్ టాన్ లో కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, ఏ సీకెంట్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఎక్స్, ఏ టాన్ థీటా ఇజ్ ఈక్వల్ టు వై. ఓకేనా, అయినా థీటాని నిర్మూలించండి, ఎలిమినేట్ థీటా అంటాడు. సో ఎలిమినేట్ థీటా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సీకెంట్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ అని రాసుకోవాలి. టాన్ థీటా ఇజ్ ఈక్వల్ టు వై బై ఏ. ఇందాక బి ఉంది కానీ ఇక్కడ ఏ సేమ్ ఏనే ఇచ్చాడు. మనకి తెలిసినటువంటి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan square theta is equal to 1. Clear? So x square by a square minus y square by a square is equal to 1. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి a square సేమ్ ఉంది, కామన్ తీయొచ్చు. కామన్ తీసి క్రాస్ మల్టిప్లై చేస్తే ఫైనల్ గా ఆన్సర్ x square minus y square is equal to a square. అలాగే మూడవ సర్వ సమీకరణం కొసికంట్ కాట్ల మీద కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఇదైతే అర్థమైంది కదండి. బి స్క్వేర్ ఉంటే కామన్ తీద్దాం, కానీ ఇక్కడ ఏ స్క్వేర్ నాటి పంపించేస్తే ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. నౌ లెట్ us see one more example. A cosecant theta is equal to x, B cot theta is equal to y అయినా. ఓకే, మనకు వచ్చేటటువంటి ఈక్వేషన్ ఏంటండి అనేది ప్రశ్న. నాకేం తెలుసు అంటే కొసికంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, నా కొసికెంట్ స్క్వేర్ థీటా అంటే ఏ నాటి పంపించేస్తే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి నాటి పంపించేస్తే వై బై బి హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. కింద ఇచ్చిన 4 ఆప్షన్ లో ఒక ఆప్షన్ ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్, ఫైనల్ టచ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టార్ మార్క్ పెట్టి నోట్ చేసుకోండి. ఇది ఎగ్జామ్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ మోడల్ కనుక అడగాలనుకుంటే ఖచ్చితంగా ఈ బిట్టే అడగడం జరుగుతుంది. ఏంటి అంటే ఒకసారి చూడండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా, వై ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా అయినా. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. సో ఇక్కడ మీరు సైను కాస్లు కనిపిస్తున్నాయి కదా, సైను కాస్లు కనిపించినప్పుడు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుందా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుందా అంటే స్క్వేర్లు ఉండాలి అనేటటువంటి చిన్న లాజిక్ మైండ్ లో పెట్టుకుంటే స్క్వేర్లు ఉండాలి కాబట్టి స్క్వేర్ చేసేద్దాం. ఓకే, నేనేం చేస్తున్నాను, సొల్యూషన్ లో స్క్వేర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. అంతేనా? కాదు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరా? కాదు కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మరి ఇక్కడ ప్లస్ 2ab ప్లేస్ లో ఏమొస్తుంది అంటే 2ab. మరి సైన్ థీటా కాస్ థీటాలు ఉన్నాయి కాబట్టి సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. అలాగే ఎక్స్ స్క్వేర్ చేసినట్టే వై స్క్వేర్ చేస్తారు. వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి?
a square plus b square minus 2ab. So a square plus b square minus 2ab అంటే minus 2ab sin theta into cos theta. రెండు ఈక్వేషన్లు ఉన్నాయి, అయిపోయింది లెక్క. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తారు. ఓకే, చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రెండు యాడ్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏమొస్తుంది అంటే ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1. ఇక్కడ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, మరి బి స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. బి స్క్వేర్ ని కామన్ తీస్తే బి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే బి స్క్వేర్ ఇంటూ 1, నథింగ్ బట్ బి స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. క్లియర్? సో ఇది ఎలిమినేటింగ్ థీటా. ఇంకా రకరకాలుగా క్వశ్చన్స్ అడిగినా కూడా ఈ 3 ఈక్వేషన్స్ నుంచి అడుగుతాడు తప్ప వేరే చాయిస్ లేదు మనకి. 3 ఐడెంటిటీస్. ఏంటా 3 ఐడెంటిటీస్? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన 2 కాన్సెప్ట్స్ ఏంటంటే రేంజ్, వ్యాప్తి, ఆవర్తనం, పీరియాడిసిటీ. ఓకే, రేంజ్, వ్యాప్తి. వ్యాప్తి రేంజ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండొచ్చు అనేది. సో నేనేం చేస్తాను, సింపుల్ గా మీకు ఒక చిన్న టేబుల్లా ఇచ్చేస్తాను. చిన్న టేబుల్లా ఇస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, sin theta, cos theta, tan theta, cot theta, cosecant theta and cot theta. ఓకే, మీరు sin theta యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండొచ్చండి అంటే always it lies in between -1 and 1, including -1 and 1 in between. అంటే sin theta యొక్క వ్యాప్తి -1 నుండి 1 వరకు అంతే, అంతకు మించి వేరే వాల్యూస్ తీసుకోదు. sin theta is equal to 2, ఇంపాసిబుల్, అసంభవం. sin theta is equal to 5, అసలే ఇంపాసిబుల్. sin theta is equal to 0, ఓకే పాసిబుల్, 0 మధ్యలో. sin theta is equal to 0.5, okay possible. sin theta is equal to 1, okay possible. sin theta is equal to -1, possible. sin theta is equal to -2, impossible. Okay na? So what is the range of sin theta? -1 to 1 square bracket. cos theta కూడా అంతే, -1 to 1. tan theta ఏదైనా తీసుకుంటుంది. tan theta వాల్యూ ఏదైనా అవ్వచ్చు, అంటే -∞ to +∞ ఏదైనా అవ్వచ్చు అండి. cot theta కూడా అంతే, -∞ to +∞ ఏదైనా అవ్వచ్చు. tan theta is equal to 5, possible. tan theta is equal to -5, possible. tan theta is equal to 100, possible. tan theta is equal to -100, possible. మరి cosecant to secant, ఇది secant అండి. secant theta, cosecant to secant ఒకలాగా ఉంటాయి. ఏంటి దాని యొక్క వ్యాప్తి అంటే ఈ -1 1కి మధ్యలో తీసుకోదు. -1 నుంచి కిందకి ఎంతైనా రావచ్చు, 1 నుంచి ఆ పైకి ఎంతైనా వెళ్ళొచ్చు, కానీ ఆ మధ్యలో విలువ తీసుకోదు అనమాట. సో దాన్ని సింబాలిక్ ఎలా రాస్తున్నాం చూడండి. -∞ నుంచి -1 వరకు ఎంతైనా తీసుకోవచ్చు,
యూనియన్ ఆఫ్ 1 నుంచి ప్లస్ ఇన్ఫినిటీ ఎంతైనా తీసుకోవచ్చు. అంటే మధ్యలో 0 ఉందా, అది అవ్వదు. కొసెకంట్ థీటా 0 ఎప్పటికీ అవ్వదు, సీకెంట్ థీటా కూడా 0 ఎప్పటికీ అవ్వదు. సీకెంట్ థీటా రేంజ్ అడిగినా కూడా సేమ్ సొల్యూషన్ -∞ to -1 యూనియన్ 1 to +∞. ఓకేనా. సో ఇది రేంజ్ అడిగితే డైరెక్ట్ పిట్ అనమాట. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ సైన్ థీటా, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ కాస్ థీటా, అలా డైరెక్ట్ గా అడగడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఫైనల్లీ ఆవర్తనం, పీరియాడిసిటీ. పీరియాడిసిటీ ఆవర్తనం అంటే f of x plus t is equal to మళ్ళీ f of x అవ్వాలి. f of x plus t మళ్ళీ f of x అవ్వాలి. అలా అయితే అయినా మాడ్యులస్ ఆఫ్ t is పీరియడ్ ఆఫ్ f of x. ఇది మనం ఫంక్షన్స్ లో చెప్పుకునే పాయింట్ అన్నమాట. ప్రమేయాల్లో చెప్పుకునే పాయింట్ ఏంటంటే పీరియాడిసిటీ అంటే ఏంటి అంటే f of x plus t is equal to మళ్ళీ f of x వచ్చే విధంగా ఉన్నట్లయితే అప్పుడు t అనేది దాని యొక్క ఆవర్తనంగా పీరియడ్ గా పిలువబడుతుంది. మరి సైన్ థీటా కాస్ థీటా వాటి యొక్క ఆవర్తనాలు అనేది నేను ఒక చిన్న టేబుల్ ఇచ్చేస్తాను, నోట్ చేసుకోండి. sin theta, cos theta, tan theta, cot theta, cosecant theta and secant theta. Okay, so ఇక్కడ గమనిస్తే what is the period of these values? Periodicity, ఆవర్తనం. sin theta 2 pi అంటే 360 degrees, cos theta 2 pi 360 degrees, tan theta కి పై సరిపోద్ది 180 degrees, cot theta కి కూడా పై 180 degrees, cosecant theta కి మాత్రం 2 pi 360 degrees and secant theta 2 pi 360 degrees. ఎందుకు సార్ అంటే చూడండి, ఇప్పుడు సైన్ 360 degrees ప్లస్ థీటా. ఓకే, మీరు చూడండి ఇక్కడ సైన్ 360 degrees ప్లస్ థీటా ఏమవుద్ది, ప్లస్ సైన్ థీటా కదా, అందుకే 360 degrees అనేది ఆవర్తం. మరి ట్యాన్ కి ఎందుకంటే 180 అంటే మూడో పాదంలో ఎలాగో పాజిటివ్ అయిపోద్ది. మీకు సైన్ 180 రాయకూడదు. ఇప్పుడు నేను సైన్ 180 degrees రాశాను అనుకోండి, సైన్ 180 degrees ప్లస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది, కాబట్టి ఇలా రాకూడదు. అదే మీరు ట్యాన్ తీసుకోండి, ట్యాన్ ఆఫ్ 180 degrees ప్లస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ట్యాన్ థీటా అనే వస్తుంది, కాబట్టి ట్యాన్ కి 180 degrees సరిపోతుంది. ఓకేనా, కాట్ కి 180 degrees, రిమైనింగ్ అన్నింటికి కూడా 360 degrees ఆర్ 2 pi, tan cot లకి 180 degrees pi.